హాయ్ హలో నమస్తే. ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే కిషోరి వికాసం అంటే ఏమిటో మీకు పూర్తి వివరణ ఇస్తాను. 11 నుంచి 18 సంవత్సరాల వయసు గల అమ్మాయిల కోసం ఈ పథకం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆడపిల్లలు సంపూర్ణ ఆరోగ్య విద్య రక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమమే కిషోరి వికాసం. అది ఎందుకో ఏంటో మీకు పూర్తిగా చెప్తాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వయసులో అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రక్తహీనత, నెక్స్ట్ స్కూల్కి వెళ్ళకపోవడం, బాల్య వివాహాలు, ఆత్మవిశ్వాసం లేకపోవడం, వీటన్నిటిని తగ్గించి ఆడపిల్లలను ఆరోగ్యంగా ధైర్యంగా చదువుకునేలా తయారు చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటో మీకు పూర్తిగా చెప్తాను. ఆరోగ్యం కోసం చెప్తున్నారు అంటే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు. ఏం తినాలి, పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి, స్కూల్ మానకుండా ఎలా వెళ్ళాలి, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆత్మరక్షణ, వాళ్ళంతటా వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అమ్మాయిలు ధైర్యంగా ఎలా తిరగాలి బయట కల్పిస్తున్నారు అమ్మాయిలకి. నెక్స్ట్ నైపుణ్యాల గురించి కుట్లు, కంప్యూటర్లు, జీవన నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆడపిల్ల ఎలా ఎదగాలి నేర్పిస్తున్నారు. దీనివల్ల సమాజానికి లాభం ఏంటి? ఈరోజు ఒక అమ్మాయి బాగుపడితే రేపు ఒక కుటుంబం బాగుపడుతుంది. చదువుకున్న, ఆరోగ్యంగా ఉన్న, ధైర్యంగా ఉన్న ఆడపిల్లలు ఉంటేనే రాష్ట్రం, మన దేశం అభివృద్ధి. ఓకే, మీ పిల్లల స్కూల్లో కిషోరి వికాసం సరిగ్గా జరుగుతుందా? ఓకే, కామెంట్లో చెప్పండి మీ ఊరు, పేరు, ఎస్ఆర్ నో. ఓకేనా? బాయ్. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.